శ్రీలంక పర్యటనను ఘోర పరాజయంతో ముగించిన టీమిండియాకు 42 రోజుల విశ్రాంతి లభించనుంది. గతేడాదిగా కిక్కిరిసిన షెడ్యూల్తో బిజీగా ఉన్న భారత ఆటగాళ్లకు ఈ 42 రోజుల విశ్రాంతి ఉపశమనం కలిగించనుంది. 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా 3-0తో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేస్తే, రోహిత్ సేన మాత్రం 0-2తో వన్డే సిరీస్ను కోల్పోయింది. ఈ పర్యటన అనంతరం టీమిండియా ఆటగాళ్లు అంతా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్తో టీమ్ హోమ్ సీజన్ ప్రారంభం కానుంది. 2 టెస్టులు, 3 టీ20ల సిరీస్ కోసం బంగ్లాదేశ్ భారత్కు రానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025లో భాగంగా జరిగే ఈ 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ గెలవటం భారత్కు చాలా ముఖ్యం. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగాలంటే భారత్ ఈ సిరీస్ను గెలవాల్సిందే. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 5 వరకు సొంత గడ్డపైనే ఆడనుంది. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. బంగ్లాదేశ్తో టెస్టు షెడ్యూల్ వచ్చేసి తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు చెన్నైలో ఉంటుంది. రెండో టెస్టు కాన్పూర్లో ఉంటుంది. బంగ్లాదేశ్తో టీ20 షెడ్యూల్ వచ్చేసి తొలి టీ20 అక్టోబర్ 6న ధర్మశాలలో జరగనుంది. రెండో టీ20 అక్టోబర్ 9న, ఢిల్లీలో మూడో టీ20 అక్టోబర్ 12న హైదరాబాదులో ఉండనుంది.